సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం నరసాపురంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించారు మాజీ ఎమ్మెల్యే బ్రిజేంద్రారెడ్డి. ఆలగడ్డ నియోజకవర్గంలో వేలాది ఎకరాల్లో మొక్కజొన్న రైతులు అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయారని బ్రిజేంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 2400 మద్దతు ధర ప్రకటిస్తే కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈ అకాల వర్షాలు ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పెద్ద ఎత్తున మొక్కజొన్న రైతులందరూ కూడా నష్టపోవడం జరుగుతోంది. ఈరోజు ఆఖరికి మొలకలు వచ్చేసి కొన్ని డిస్కలర్ అయిపోయి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏమో 2400 రూపాయలు మద్దతు ధర ప్రకటించినప్పటికీ ఇప్పటికి కూడా కొనుగోలు కేంద్రాలు ఎక్కడ కూడా మొదలు కాలేదు. వెంటనే కొనుగోలు కేంద్రాలు మొదలు పెట్టి రైతులు ఏదైతే మొలకొచ్చింది గింజ మాయిశ్చర్తో సంబంధం లేకుండా ప్రతిదీ కూడా 2400 రూపాయలు ఏదైతే కేంద్రం మద్దతు ధర ఇచ్చిందో ఆ మద్దతు ధరతో కొనుగోలు చేస్తేనే రైతులు బయటపడే పరిస్థితి ఉంది. లేదంటే ఈ వీళ్ళందరికీ కూడా సగానికి సగం అంటే పెట్టుబడిలో కూడా సగం డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.